జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ మ్యాటర్ చూసి ఇదేంద్రా స్వామి, చేపలేంది ఈ బొంగులో తీసుకొని చెమటలు పట్టించేది అనుకుంటారా? చెప్తా. ఇక్కడ అదే విచిత్రం. ఇదొక విచిత్రమైన పరిస్థితి అన్నమాట. ఇంకా అసలు విషయానికి వస్తే, ఈ బంగ్లాదేశ్ హిందువుల మీద జరుగుతున్నటువంటి ఈ మారణకాండను నిరోధించడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు అయితే తీసుకోవడంలే. తామేదో హిందువులను కాపాడుతున్నామని చెప్పేసి బయటికి మాత్రం లేనిపోని బిల్డప్లను ఇస్తా అంటే ఉత్తుత్తు మాటలు చెప్పి లోపల చేసే లంగా వ్యాపారాలు, లత్కో వ్యాపారాలు అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. అన్నీ కూడా ప్రతిరోజు కూడా బంగ్లాదేశ్లోని హిందువుల మీద కనీసం 10 దాడులైనా జరుగుతున్నాయి. కానీ బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం అసలు హిందువులపైన దాడులు జరగడం లేదని చెప్పేసి మాయ మాటలు చెప్తుంది. చూడండి, అంటే ఒక పక్క బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం లేనిపోని నాటకాలన్నీ ఆడుతుంది. దీంతో ఆగ్రహించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బంగ్లాదేశ్కు ఈ విద్యుత్ సరఫరాను అయితే ఆపేశారు. దాంతోపాటు డీజిల్ సరఫరాను కూడా నిలిపేశారు. అంతేకాకుండా డిస్కౌంట్లో బంగ్లాదేశ్కి ఇచ్చే నిత్యావసర వస్తువుల ఎగుమతులను కూడా మోడీ ప్రభుత్వం నిలిపేసింది. దీంతో భారత్ను ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని చెప్పేసి బంగ్లాదేశ్లోని ఈ మొహమ్మద్ యూనస్ ప్రభుత్వం భావించింది. చూసారా, కామెడీగా లేదా మీకు? అందుకు ఏం చేయాలని చెప్పి ఆలోచించడం ప్రారంభించారు. నిజానికి బంగ్లాదేశ్ నుంచి మనకు అధికంగా దిగుమతి అయ్యే వస్తువులు లేదా ఉత్పత్తుల్లో ఈ వస్త్రాలు అంటే బట్టలు, చేపలు కీలకమైనటి అన్నమాట. వస్త్రాలను కనుక భారత్కు ఎగుమతి చేయకపోతే బంగ్లాదేశ్ అడుగు తింటుంది, దాంట్లో మాత్రం డౌటేలే. కాబట్టి ఇక బంగ్లాదేశ్ నుంచి భారత్కు దిగుమతి అయ్యే ఈ చేపల మీద నిషేధం విధించాలని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకునేది. ఈ చేపల్లో కూడా హిల్సా చేపకు విపరీతమైన డిమాండ్ ఉండాలి. మన తెలుగు రాష్ట్రాల్లో పులస చేప అని ఉంటుంది అనమాట. పులస అంటారు. చాలా కాస్ట్లీది, చాలా ఫేమస్ కూడా. దానికి ఎంత డిమాండ్ ఉండదో ఉత్తర భారతదేశంలో ఈ హిల్సా చేపలకు అంత డిమాండ్ అనమాట. ఈ హిల్సా చేపలు వీటిని పెంచడంలో ఈ బంగ్లాదేశ్ వాళ్ళు బాగా ఫేమస్. దానికైతే అట ఏదో చేస్తారు వీళ్ళు. దీంతో ఇక వెంటనే ఈ హిల్సా చేపలను భారత్కి ఎగుమతి చేయడాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలిపేసిందియా. చూడండి, అంటే ఏం చేయాలో తెలియక పొయ్యి ఖాళీ కురువు కట్టి పట్టుకున్నట్టు ఇదంతా కూడా. అలా చేస్తే భారత దారిలోకి వస్తుందని చెప్పేసి బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది. కానీ పరిస్థితులు మొత్తం అంతా బూమరాంగ్ అయినట్టు మొత్తం తిరగబడిపోయినాయి. అది ఎట్టయ్యా అంటే, ఈ హిల్సా చేపలు బాగా కాస్ట్లీ అన్నమాట. వాటిని కొని తినే స్థాయి అయితే ఈ బంగ్లాదేశ్ ప్రజలకైతే లేదు. ఇక ఈ బంగ్లాదేశ్లో చేపల పరిశ్రమ మీద ఆధారపడి 1,20,00,000 మంది ప్రజలు బతుకుతున్నారంట. వీళ్ళంతా కూడా దాదాపు ఈ హిల్సా చేపల పెంపకం మీదనే ఆధారపడి బతుకుతున్నారు. దీంతో వీళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి ఈ హిల్సా చేపలు బంగ్లాదేశ్లో అమ్ముడు పోవడం లేదంట. ఇక భారత ప్రభుత్వం కూడా ఈ హిల్సా చేపల మీద అప్రకటిత బ్యాన్ విధించేసింది. అంటే ఆడికి ఆగదొబ్బినారు. నేను ఇంకొక మాట చెప్తా, వాళ్ళు ఇచ్చే చేపల మీద ఆధారపడి బతుకుతారా ఈ భారతదేశంలో ఉండే వాళ్ళ జనాల? వీళ్ళ ఇంత పిచ్చి మొహాలు, ఇంత ఎరి మొహాలు కాకపోతే వాళ్ళ బతుకులు బాగా ఎదిగే దేశాన్ని సర్వనాశనం చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే భారతదేశాన్ని ఎట్ట కంట్రోల్ చేయాలంటే చేపలు బ్యాన్ చేయాలంట. ఇప్పుడు ఏమైంది, వాళ్ళకంటే ముందు భారతదేశం బ్యాన్ పెట్టి పారదొబ్బింది. ఇప్పుడేమవుతుంది చూడండి. మధ్య భలే ఉంటుంది వార్త మాత్రం. అత్యంత ఖరీదైనటువంటి ఈ హిల్సా చేపలను కొనేవాళ్ళు లేక ఇప్పుడు బంగ్లాదేశ్లోని జాలర్లు, చేపల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారంట. తమకు ఆ చేపలే జీవనాధారం కావడంతో ఇప్పుడు ఎటువంటి అమ్మకాలు కూడా లేక ఈ బంగ్లాదేశ్ జాలర్లు నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్లోని జాలర్లు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద విరుచుకోబడుతున్నారు. ఎవరైనా సరే ప్రభుత్వాధికారులు తమ దగ్గరకు వస్తే వాళ్ళని జాలర్లు ఏంటంటే ఎరగదని పంపిస్తారంట. అంతేకాకుండా తమను ఆర్థికంగా ఆదుకోవాలని లేదా అవసరమైతే భారతదేశం కాళ్ళైనా పట్టుకునైనా కూడా తమ హిల్సా చేపలను కొనేలా చేయాలని చెప్పేసి ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారనమాట. దీంతో ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక నెత్తినోరు బాదుకుంటున్నారు. ఇక జాలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియక ఈ బంగ్లాదేశ్ ప్రభుత్వం అయితే భయపడిపోతుందంట. ఎందుకంటే అదేందో నెట్టు నెల్లేచ్చే మనిషి కాదని చెప్పేసి చేద్దామని చెప్పి ట్రై చేశారు. దానికంటే ముందు ఏం చేశారు, మన దేశమే ఆ చేపల దిగుమతిని బ్యాన్ చేసేసింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అది మ్యాటరు. కనీసం కొనేవాడులే ఏమిలే, వాళ్ళకి ఇంకా బతుకు తెరువు అనేది ఎట్టుంటుందో ఇదే మారిగా కొనసాగితే పాకిస్తాన్ కంటే 100 రెట్లు దిగజారిపోయి అడక తింటారు. ఏది ఈ సంవత్సరం పూర్తయ్యే లోపలనే బంగ్లాదేశ్ వాళ్ళంతా కూడా. దాంట్లో మాత్రం డౌటేలే. అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.